అందరికీ నమస్కారం. మనం ఉన్నాము మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా. ఇక్కడ పర్బనీకి వెళ్ళే ముఖ్య దారిలో శ్రీ గురు తేగ్ బహదూర్ సాహెబ్జీ హిందువుల కోసం చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగాను ఈ యొక్క బ్రహ్మాండమైన ఒక హిందూ సమ్మేళన కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని లక్షల మంది బందోబస్తుతో కొన్ని లక్షల, నాకు తెలిసి కోట్ల మంది భక్తులే వచ్చుంటారు. ఇప్పుడు మనం ఆ ప్రాంగణాన్ని చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా అంతగా రష్ లేదు. నిన్న అయితే ఈ రోడ్ అంతా కూడా నడవడానికి వీలు లేకుండా ఉండే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫ్రీగా ఉంది. ఈ పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఇక్కడ పెట్టడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇది ముఖ్య ప్రాంగణానికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఇంకొద్దిగా రష్ స్టార్ట్ అయితే చెకింగ్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వెళ్తున్నాము. అయితే ఇక్కడే ఇదంతా కూడా చెకింగ్ సిస్టము, తర్వాత ఎడం వైపు చెప్పులు, బ్యాగులు ఇవన్నీ పెట్టుకునే లాకర్స్ అనమాట. అవి తీసుకొని ఒక టోకెన్ ఇస్తారు. మళ్ళీ మనం రిటర్న్ టోకెన్ ఇస్తే మనం ఇచ్చిన వస్తువు ఇస్తారనమాట. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనమాట. ట్యాబ్లెట్స్ ఇవ్వడం, ఇంకా కళ్ళజోళ్ళు. ఇక్కడ ఈ డేరాలు వేసిన సెట్టింగ్స్లో థియేటరు, ఇంకా ఆ సైడు పుస్తకాలయం ప్రదర్శన, ఇవన్నీ కూడా. ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా వస్తున్నారు ఈ ప్రాంగణంలోకి. మోదీ గారు, దేవేంద్ర ఫడ్నవీస్, యోగి ఆదిత్యనాథ్, ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తున్నారనమాట. ఇంకా అక్కడ దూరంలో పాలరాతి గుడిలాగా కనపడుతుంది కదా, అక్కడ బహదూర్ గారి సమాధి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఆ ఎడం వైపు ఉన్న ఆ టెంట్లలో భోజనాలు, ఇదనమాట.